నిజమా? అలా మాట ఇచ్చింది కాబట్టే అందరి ముందు రిసెప్షన్ అనౌన్స్ చేశాను. ఆ రాజమణిహారం అది ఎలాగూ తీసుకురాలేదు. ఇచ్చిన మాట ప్రకారం అరుణ్కి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అది వాడి జీవితం నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం అదే రిసెప్షన్లో అరుణ్ దీక్షల పెళ్లి అనౌన్స్ చేస్తాను. ఇది నా ప్లాన్, మీ ప్లాన్ కాదు. ఊరికే ఆవేశపడకుండా లోపలికి వెళ్ళండి. వెనకింత జరిగిందని మాకేం తెలుసోదినా? తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి. వెళ్ళిపోతానని నువ్వు, పెళ్లి జరగకపోతే ఏం చేస్తానో తెలుసా అని మీ ఆయన బెదిరించడం కాదు. దీని వెనక ఇంత కథ ఉందని నాకు తెలియదు కదమ్మా. తెలుసుకోవాలి, ఆవేశపడ్డం కాదు. అప్పుడప్పుడు ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. వెళ్ళండి. పదా రామ్మా. రావే. అనవసరంగా ఏదేదో అనుకున్నాం. నీ మనసులో ఇంత చోటివ్వు. నా బ్రతుకంతా నీకిచ్చేస్తాను. నీకోసమే బ్రతికేస్తాను. అసలు ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేయాలా బాబు? మరి ఇలాంటి జూలియట్ ముందు చెప్పాలంటే ప్రాక్టీస్ చెయ్యాలి కదా. ఇంకా ఒక డైలాగ్ చెప్తా. జూలియట్, మన ప్రేమ ఒక అద్భుతం. మన ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నేను శూన్యం. సరే సరే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కానివ్వండి, మీరు, నేను వెళ్తా. లాభం లేదు. మయూరికి ఫోన్ చేద్దాం. ఇదేంటి, యశ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? మయూరి, ఈ డ్రామాలో డైలాగ్స్ తెలుగులో ఉండడం వల్ల నీ అంత పర్ఫెక్ట్ గా నాకు రావట్లేదు. కొంచెం ఈ లైన్స్ ఎలా చెప్పాలో నాకు చెప్పవా? యశ్ బాబు, ఏంట్రా అడు చూడు, చాంద్ ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఎవరితో? యశ్వంత్తో. ప్రేమ్, ఎక్కడో ఏవో తెగుతున్నట్లు సౌండ్ వస్తుందేంటి? నా లోపలేరా, నరాలు కట్ అయిపోతున్నాయి. నీ లోపల నుంచి పొగలొస్తున్నాయేంట్రా? లోపల వైర్లు కాలిపోతున్నాయి ప్రేమ్. చూసామంటారా చిట్టిగా, నేను ఇక్కడ ఎంత కష్టపడుతుంటే యశ్వంత్ బాబు అంట. యశ్వంత్ బాబు నేర్పించే డైలాగ్ లేవో నాకు నేర్పించచ్చు కదా. ఇప్పుడు ఇంకా ఆట పట్టించాలి. నువ్వు డైలాగులు చెప్పలేదని ఫీల్ అవుతున్నావు, నేను యశ్వంత్తో మాట్లాడుతుందని ఫీల్ అవుతున్నాను. నీకెందుకురా బాధ? మా రోబో బాధలు మీ మనుషులకేం అర్థం అవుతాయిలే. మధ్యలో వీడుకోవాలంటో నాకు అర్థం కావట్లేదు. ఆ రాజమణిహారాన్ని నీ మెడలో వేస్తాను. అందరి ముందు నేను రామచంద్రయ్య కూతుర్ని
ఆయన ఏ తప్పు చేయలేదు అని ఒక్క మాట చెప్పు. ఖచ్చితంగా ఆ మణిహారం వాళ్ళ దగ్గరే ఉంది. ఎలాగోలాగా ఒప్పించి ఆ మణిహారాన్ని దక్కించుకోవాలి. అంతకు మించి మార్గం లేదు. ఆ మణిహారం లేకుండా నాకు ఈ ఇంట్లో భవిష్యత్తు లేదు. చూస్తాను అని ప్రతిసారి నువ్వే వస్తున్నావు. నేను రావట్లేదు. నువ్వేం చేయగలవో చేసుకో. ఆ రాజ మణిహారం నీకు ఎప్పటికీ దక్కదు. ఎలా దక్కదో నేను చూస్తాను. నీకు అదే కూతురు, నేను కాదు కదా. అదే మాట మీద ఉండండి. దాని కాపురం నిలబడాలంటే ఆ మణిహారం దానికి కావాలమ్మా. అందుకే ఇంతలాగా పాకులాడుతుంది. పని కట్టుకుని మరి మన దగ్గరకు వచ్చి నీ కాళ్ళు పట్టుకుందంటేనే నీకు అర్థం కాలేదా? దాని నాటకాన్ని నమ్మొద్దమ్మా. హారం మన దగ్గర భద్రంగా ఉండాలి.